పదవి వస్తుందని మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పదవుల కోసం తాను ఎప్పుడూ పసపడనని, ప్రజల ఆశీస్సులు మరియు పార్టీ నాయకత్వం నిర్ణయమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై మాట్లాడిన ఆయన వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతినేలా కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై అనవసర రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో అన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వ్యాఖ్యానించిన బాలినేని భక్తుల విశ్వాసాలను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే. జిల్లా అధ్యక్షుడికి ఏమన్నా అవకాశం ఉందన్న ఒకవేళ 3 జిల్లాలు కోఆర్డినేషన్ ఇస్తాను జనసేన పార్టీ నుంచి. అది జిల్లాలకి ఎవరు నేనేం అడగలేదు అబ్బా, ఏం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఓకే, ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా, నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా, ప్రతి వారు మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. అది ఇంకా మీడియా కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నా ఉద్దేశం.